సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దేవాలయాల్లో పూజలు చేయమని ఇవ్వటంతో ఈరోజు గుంటూరు పట్టణంలోని కొరిటిపాడులో రాములవారి టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని మేమందరం కలిసి పూర్తి చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మేమందరం కూడా ఆ రాముణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించింది ఏమిటంటే, ఈ పూజ చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది అవాస్తవం, అసత్యం. ఆ అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి, అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి ఈ రోజున కొట్టిపాడులోని రాములవారి గుడిలో పెద్దలందరం కూడా కలిసి మరి ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో లేనిపోనివి రకరకాల అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మేము ఆ భగవంతుడిని ఒక్కటే కోరుకుంటాము, ఖచ్చితంగా ఇలా చేసే వాళ్లకు ఆ భగవంతుడు ఖచ్చితంగా వారికి సరైన గుణపాఠం ఎప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్లకు చెప్తాడనే మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ప్రజలంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు.
కాకపోతే కూటమి ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇలాంటి రాజకీయాలు సరైనవి కావు, ఇవన్నీ కూడా సమాజానికి అంత హెల్దీ కాదని చెప్పి హెచ్చరిస్తుంది. ఎవరైనా గుడికొచ్చారంటే వారి కోసం, వారి కుటుంబం కోసం వస్తారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ గుడికొచ్చిందంటే ముఖ్యంగా ఈ యొక్క త్రిసభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి వాళ్ళలో మార్పు రావాలని ప్రార్థించడానికి ఈరోజు ఇచ్చాం. ఎందుకంటే ఈ రోజున ఆయన వైఫల్యాలని, ప్రభుత్వం పేదవాడు ఆర్తనాదాలని వినే పరిస్థితిలో లేదు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ప్రోబ్ బై సిబిఐ. దానికి ఒక టైం బౌండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రోజున ఊరికి అభాండాలు వేయటం కాదు, ఈరోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే అభాండాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వేయబోతా ఉన్నాం. వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టియటం, హిందూ మతాన్ని, హిందూ భావాల్ని డైల్యూట్ చేసేటువంటి దిశగా ఈ కామెంట్ చేయటం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలని కప్పిపుచ్చడం, చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలని, చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ప్రజలకి చేయాల్సిన పనులు చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా అబండాలు వేస్తున్నారు. డెఫినెట్గా ఈ రోజున మేమందరం కూడా సంఘటితంగా ఉన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ పార్టీ హిందూ మతంతో పాటు అన్ని మతాల ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా సెక్యులర్ అనేటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వర్డ్కి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున వంగల వీరారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాములవారి గుడిలో మేమంతా పూజలు చేశాం. ఓన్లీ వాళ్ళకు మార్పు రావాలని, వాళ్ళలో మంచి మనసు ఆ భగవంతుడు ఏర్పాటు చేయాలని, ప్రజల కోసం పరిపాలించాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక చర్యలకు మీరు గవర్నమెంట్ ఉందనేటువంటి భావన తొలగాలని చెప్పి ప్రార్థించాం. డెఫినెట్గా దేవుడు కర్ణిస్తాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రకటించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారో ఒక్కసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఎవరు వెళ్ళొద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారని మానేశారు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ నేను మనవి చేస్తున్నా, తిరుపతిలో నిన్న ఉన్నటువంటి వాతావరణం చాలా విచిత్రమైనటువంటి వాతావరణం. పోలీస్ శాఖ వైసీపీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వస్తుంటే మీరు వెళ్ళడానికి వీల్లేదనేటువంటి నోటీసులు. దానిలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నారు, ఆ వచ్చేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లేదు అని స్పష్టంగా రాశారు. అవసరమైతే నేను చూపిస్తాను. అది పోలీసు వారు చేసినటువంటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం ఏమిటంటే బీజేపీకి సంబంధించిన, మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చి ప్రదర్శన చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి కారులు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం, పోలీసులు వారికి సహకరించేటటువంటి ప్రయత్నం. కొండ మీద కొన్ని బోర్డులు పెట్టారు. ఏమని? అన్యమతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా. అన్యమతస్థులు చాలామంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రకటన అనగానే తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. పోలీస్ వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, చివరికి జనసేన
అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. అన్యమతస్థుడు రావడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలి నడకన కొండ మీదకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే, ఆ రోజున డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే, ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్. ఇది రాజకీయంగానా? రాజకీయంలో ఇది అగ్లీ పాలిటిక్స్. ఆ రోజు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు, ఇదే జీవోలు అక్కడ ఉన్నాయి, ఆ రోజున మాత్రం నువ్వు అడగలా. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళాడు, ఆ రోజు మాత్రం మీరు అడగలా. ఇవాళ రాజకీయం కాదా? అన్యాయం కాదా? అక్రమం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా హింసించాలనే ప్రక్రియ కాదా? కుట్ర కాదా? దౌర్భాగ్యం కాదా? అబద్ధాలు కావా? ఇన్ని చేసి మేము ఎక్కడ అనుకోమన్నావు, ఆయనేమనుకున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నావు. భగవంతుడు నిన్ను తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు శ్రీ 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 వెంకన్న గారిని రాజకీయంగా వాడుకోవాలనే అగ్లీ పాలిటిక్స్ అని భగవంతుడు చూస్తున్నాడు. శిక్ష అనుభవిస్తావు చంద్రబాబు అని కూడా దైవం ముందు నుంచుని చెప్తున్నా. దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు, చెయ్యి, తప్పులేదు. ఏ రాజకీయమైనా చెయ్యి. డబ్బు రాజకీయం చేశావు, కొంటున్నావు, కొను. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావే, అనుభవిస్తావు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బోల్డ్ మ్యాన్, ఉన్నది ఉన్నట్టు చిత్తశుద్ధిగా చెప్పే మనిషి. అందుకే చెప్పాడు, నేను బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, సిక్కు సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, ముస్లిం సాంప్రదాయాన్ని గౌరవిస్తానని బోల్డ్గా చెప్పిన నిజాయితీ పడు జగన్మోహన్ రెడ్డి గారు. కుట్ర కుతంత్రాలు లేవే. ఇన్నిసార్లు వెళ్తే డిక్లరేషన్ అవసరంలా, ఇప్పుడు మాత్రం కావాలి. ఎందుకు? రాజకీయమా కాదా గమనించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, హిందూ ధర్మం తెలిసిన వారిని, మత ప్రవక్తల్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ధన్యవాదాలు. రైట్. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్!